హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఓ మంచి గరం మసాలా పొడి చేస్తున్నాను. చికెన్, మటన్ ఆర్ ఎనీ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ వండినప్పుడు ఇలా చేసిన గరం మసాలా పొడితో కర్రీ చేస్తే స్మెల్ అండ్ టేస్ట్ సూపర్ ఉంటాయి. మరీ స్పైసీగాను కాకుండా అలాగని చప్పగాను కాకుండా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. పైగా హడావిడిగా అప్పటికప్పుడు మసాలా తయారు చేయాల్సిన అవసరం లేకుండా నేను చెప్పిన కొలతలతో గరం మసాలా పొడి తయారు చేసి స్టోర్ చేసుకుంటే 3 to 4 months వరకు వస్తుంది. ఇందులో అనవసరమైన ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేయకుండా నేను చూపించినట్లు గరం మసాలా పొడి తయారు చేసి వాడి చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఈ గరం మసాలాలోకి వాడే స్పైసీస్ అన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీవి ఎంచి తీసుకోండి. ఒక మంచి గరం మసాలా పొడికి ఇది చాలా అవసరం. ఇక గరం మసాలా కోసం ధనియాలు 1 కప్, తూకంలో 50 గ్రాములు. అదే కప్తో 1/2 కప్ జీలకర్ర, 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ నల్ల మిరియాలు, అనాస పువ్వులు 2, యాలకులు 25 నుండి 30 తీసుకోండి. యాలకులు నొక్కితే గట్టిగా గింజలతో ఉన్నవి చూసి తీసుకోండి. లవంగాలు 40, దాల్చిన చెక్క దలసరిగా బాగున్నదైతే 2 అంగుళాల ముక్కలు 6 వేసాను. చిన్నగా ఉండి పల్చగా ఉంటే 8 నుండి 10 వేయండి. ఈ 9 ఇంగ్రీడియంట్స్ చాలు, ఇంకేమీ యాడ్ చేయొద్దు. ఈ స్పైసీస్ అన్నీ మందపాటి పాత్రలో లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. ముందుగా మిరియాలు, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసి కలుపుతూ రోస్ట్ చేయాలి. ఇవి గుమగుమలాడుతూ స్మెల్ వస్తుండగా ధనియాలు వేసి ఇవి కూడా దోరగా మంచి కలర్ వచ్చే వరకు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి కాస్త కమ్మట వాసన వస్తున్నాయి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు జీలకర్ర, సోంపు, షాజీరా వేసి ఇంకొక 2-3 minutes ఫ్రై చేయాలి. స్టవ్ ఆన్లో ఉన్నంతసేపు కలుపుతూనే ఉండాలి. ఇంత కష్టపడి ఇంట్లో గరం మసాలా పొడులు మనం తయారు చేయకపోయినా లోటేం లేదు. బయట చాలా బ్రాండ్లు, చాలా ఫ్లేవర్స్ దొరికేస్తున్నాయి. బట్ అవి ఎంతవరకు హైజెనిక్ మనం చూడలేదు. అందులో ఏమేమి ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారో మనకి తెలియదు. అంతేకాకుండా చాలాసార్లు ఈ బయట ఉన్న గరం మసాలా పొడులు వాడి ఇంట్లో ఏదైనా రెసిపీ చేసుకుంటే ఆ ఫ్లేవర్ సూట్ అవ్వక మొత్తం రెసిపీ టేస్టే పాడైపోతుంది. కానీ ఇలా మనం ఇంట్లో గరం మసాలా పొడి తయారు చేసుకుని వాడుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ స్పైసీస్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్పైసీస్ అన్నీ పూర్తిగా చల్లారి అస్సలు వేడి లేకుండా అయిన తర్వాత మాత్రమే దీన్ని పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసిన తర్వాత కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. అయితే అస్సలు తడి తగలనివ్వద్దు. అలాగే ఎయిర్ టైట్ గ్లాస్ బాటిల్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ కూడా తగు మోస్తరులో వాడినట్లయితే రక్తనాళాలను శుభ్రపరిచి ఒంటికి ప్రాణశక్తినిస్తాయి. బట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ని తగ్గిస్తాయి. మసాలాలు తగు మోస్తరులో తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇదండి వీడియో. మన టేస్టీ అండ్ హెల్దీ గరం మసాలా పొడి రెడీ అయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.